ఇక్కడ ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క 8 దృష్టులను 8 నగరాలతో పోల్చి చెప్తున్నారండి. మొదట విశాల నగరం. అమ్మ యొక్క చూపు చాలా విశాలమైనది. విశాలాక్షి అంటారు కదా! చాలా దూరం చూడగలదన్నమాట. జగత్తులో ఏ మూలైనా ఎక్కడైనా చూడగలదు. అది విశాల నగరం అంటున్నారు. ఇక్కడ వాళ్ళు చెప్తున్నది బద్రీనాథ్ అండి. విశాల నగరం చూసాము. రెండవది కళ్యాణి నగరం. అది నాసిక్ దగ్గర ఉంది. కళ్యాణి అంటే మంగళప్రదం. చూపు మంగళప్రదం. మంగళప్రదమైన అమ్మవారి యొక్క చూపు మన వైపు ప్రసరించాలి. మనం ఏది తలపెట్టినా, ఏది చేసిన ఆలోచనలు కానీ, మనుషులు కానీ, మన చుట్టూ ఉండే పరిస్థితులు కానీ మంగళకరంగా మారిపోతాయి అమ్మ యొక్క చూపు పడితే. మూడవది అయోధ్య. స్ఫుటరుచి అయోధ్య కువలయైః అని చెప్తున్నారు. స్ఫుటరుచి అంటే చక్కటి కాంతి, మంచి అద్భుతమైన కాంతి కలిగి నల్ల కలువలు కూడా జయించడానికి సాధ్యం కానిది అని అయోధ్య నగరం. శాస్త్రం ఏమంటుందంటే శ్రీరాము లలితాంబిక, రామచంద్రమూర్తికి లలితాదేవికి ఏ భేదం లేదండి. ఈ రకంగా అయోధ్య ఎవ్వరూ కూడా జయింప శక్యం కాని చోట అన్నమాట. ఎవ్వరూ జయించలేరు. అయోధ్య నగరం అమ్మవారి చూపు పడితే వాళ్ళకి రక్షణ కవచం ఏర్పడుతుంది. ఎవ్వరూ కూడా లోపలికి ప్రవేశించలేరు. చెడు మనుషులు, చెడు ప్రవృత్తి ఉన్నవాళ్ళు, చెడు ఆలోచనలు, చెడు కర్మ చెయ్యాలని బుద్ధి, ఇవన్నీ కూడా ప్రవేశించలేవన్నమాట. ఇప్పుడు నాలుగవది కృపాధార ధారా నగరము. ఊరి పేరే ధారానగరం అండి. దేనికి ఆధారం? కృప ఆధార అంటే కృప అంటే కరుణ. కృపతో చూస్తుంది తల్లి, కనిపెట్టుకొని ఉంటుందండి మనందరినీ. అమ్మ కదండి, అందరికీ కృపావర్షం కురిపిస్తుంది. మనం తీసుకునే స్థాయికి ఎదగాలి. అమ్మ ఎప్పుడు కురిపిస్తూనే ఉంటుంది, కానీ మనమే తీసుకునే స్థాయికి ఎదగాలి. అమ్మ కృప ఎప్పుడు చూపిస్తూనే ఉంటుంది. కృపకే ఆధారమైన ఆ నేత్రాలు. నాలుగవది ధారానగరం. తరువాత కృపకు స్థానమైనది కనులు. కిమపి మధుర. మథుర అనేది మనందరికీ తెలిసిందే. కృష్ణ పరమాత్మ జన్మించిన స్థానం. అదే మోక్ష స్థానం. అదే ఆనందాన్ని కలగచేసేది. అమ్మ నేత్రములను కనుక ధ్యానిస్తే మనకి ఆనందం కలుగుతుంది. మోక్షదాయకమండి. ఆరవది భోగవతిక. భోగవతి అంటే సమస్త సుఖములను కలగజేస్తుంది. ఆ తల్లి యొక్క దృష్టి కలిగితే మనకి ఆనందంతో పాటు సుఖం, ప్రశాంతత కలుగుతాయి. ఏడవది అవంతి. అవంతి అంటే రక్షణ. అవంతి అనేది ప్రస్తుత కాలంలో ఉజ్జయిని నగరం. రక్షణతో పాటు అన్ని సుఖములు, అన్ని భోగములు ఇస్తుంది. తల్లి యొక్క ఆరాధన చేస్తే, త్రిపుర సుందరి యొక్క ఆరాధన ఫలితం మోక్షాన్ని కూడా కలుగజేస్తుంది. ఎనిమిదవది విజయ అంటే విజయనగరం అంటున్నారు. విజయ అంటే అన్ని జయించగలదు. అమ్మ దృష్టి కలిగితే మనస్సుని స్వాధీనంలో పెట్టుకోగలరు, వాక్కుని స్వాధీనంలో పెట్టుకోగలరు. ముఖ్యంగా నేను చెప్పే ప్రతిదీ ఇదేనండి. వాక్కు ద్వారానే కదండి మనకి అందరితో సంబంధ బాంధవ్యాలు ఉండేది. ప్లీజ్ ఎవరో మ్యూట్ ఓపెన్ చేశారు, మ్యూట్ లో ఉండండి. వాక్కు ద్వారానే కదండి మనకి అందరి సంబంధ బాంధవ్యాలు ఉండేది. కుటుంబం మధ్య అయినా సరే, భార్యాభర్తల మధ్య అయినా సరే, తరువాత సామాజిక పరంగా అయినా, రాష్ట్రాల మధ్య అయినా, దేశాల మధ్య అయినా, ప్రపంచంలో ఎక్కడ చూసినా కావలసినది వాక్ విజయం అండి. మంచి వాక్కు, మంచి మనసు, మంచి దృష్టి, ఇవన్నీ కూడా కలుగుతాయి అన్నమాట అమ్మ యొక్క ఆరాధనం చేస్తే, అమ్మ యొక్క దృష్టి ప్రసరిస్తే. ధ్రువం అంటే ఇది అమ్మ తప్పకుండా జరుగుతుంది. అమ్మ జరుగుతుంది అమ్మ అంటున్నారు శంకరాచార్యుల వారు. తత్తన్నామ వ్యవహరణ యోగ్య విజయతే అంటే ఈ రకంగా అమ్మ యొక్క దృష్టులు 8, నగరములు 8, వాటితో పోల్చి చక్కటి శ్లోకాన్ని అందజేశారు మనకి శంకరాచార్యుల వారు. అర్థమైందా అండి భావము? సౌమ్య గారు చెప్పండి. భోగవతి అంటే అమరావతి నగరమా ఏమైనా? ఇక్కడ భోగవతి నగరమే చెప్తున్నారండి, సమస్త సుఖములను కలగజేస్తుంది అని. ఇక్కడ నాకేమి ఇవ్వలేదు భోగవతి అంటే. మీకు అక్కడ ఏమైనా భావంలో ఇచ్చారా?
భోగవతి అమరావతి అంటే అమరావతి అని ఇచ్చారు. ఆ నాకు ఇక్కడ ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చారంటే అమరావతి అయి ఉండొచ్చులేండి. కొన్ని కొన్ని బుక్స్ లో ఇవ్వలేదు అనమాట అన్ని. ఓకే. ఓకే. ఉమ్.